వెల్కమ్ టు ది లియో. జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ దారుణ పరాజయం తర్వాత కొన్ని మార్పులు చేర్పులు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. దానికి సంబంధించి కొన్ని ఇన్ఛార్జీలను కానివ్వండి, కొన్ని పార్టీ నాయకులను కానివ్వండి మార్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇందులో భాగంగా ఇటీవల కాలంలో ప్రధానంగా వార్తల్లో నిలిచినటువంటి వ్యక్తి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్. సో ఎందుకు వార్తల్లో నిలిచాడనేది బహిరంగ సత్యమే. మాధురి అనే ఒక మహిళతో సంబంధం పెట్టుకున్నాడని స్వయంగా కూతురు కానివ్వండి లేదా భార్య కానివ్వండి వచ్చి దువ్వాడ ఇంటి ముందు ధర్నాలు చేసే పరిస్థితి దాదాపుగా ఒక వారం 10 రోజుల నుంచి ఈ రచ్చ నడుస్తుంది. నేటికి ఇంక ఇది సల్లార్లా ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే ఇప్పుడు తాజాగా ఈ వ్యవహారంతో వైసీపీ పరువు మొత్తం కూడా పోయింది. ముఖ్యంగా దువ్వాడ మీద జగన్మోహన్ రెడ్డి గతంలో పెద్ద ఎలివేషన్లు ఇచ్చాడు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న సమయంలో పెద్ద ఎలివేషన్లు ఇచ్చాడు. సో టెక్కల నుంచి పోటీ చేయించి ఎలాగైనా గెలిపించాలని జగన్మోహన్ రెడ్డి విశ్వ ప్రయత్నం చేశాడు. కానీ ఈరోజు దువ్వాడ చేసిన పనికి మొత్తం పరువు అంతా కూడా పోయిన పరిస్థితి. ఒక రకంగా వైసీపీ పార్టీకి ఎక్కువ డ్యామేజ్ జరిగింది. దువ్వాడకు వ్యక్తిగతంగా ఎంత డ్యామేజ్ జరిగింది అనేది కాసేపు పక్కన పెడితే పార్టీ పరంగా వైసీపీ పార్టీకి ఎక్కువ డ్యామేజ్ జరిగింది. ఆ పార్టీ నేతలు కూడా దీని మీద ఎవరు నోరు విప్పలేని పరిస్థితి. ఇంత కథ నడుస్తున్నా ఎవరు దువ్వాడకు ఈ రోజుకి సపోర్ట్కి రాలా. గతంలో రోజా వ్యవహారంలో కొంతమంది సపోర్ట్ చేశారు, కానీ దువ్వాడ వ్యవహారంలో ఈరోజు ఎవరు సపోర్ట్ చేయడానికి రాలేదు. ఎవరు ఓపెన్గా వచ్చి మాట్లాడలేదు. మీరు కావాలంటే చూడండి. ఆఫ్ ద రికార్డ్ ఏమన్నా తెర వెనక ఏమన్నా మద్దతు ఇచ్చారేమో మనకైతే తెలియదు, కానీ తెర ముందుకు మాత్రం రాలా. ఎందుకంటే జరిగిన వ్యవహారాన్ని ఎవరు కూడా సమర్థించలేని పరిస్థితి. విడాకులు ఇవ్వకుండా వేరొక మహిళతో కలిసి ఉండటమే కాకుండా ఈ కుటుంబాన్ని రోడ్డున పడేయటం అనేది ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు, సమాజం యాక్సెప్ట్ చేయదు. అందులోనూ 10 మందికి ఆదర్శంగా ఉండాల్సిన రాజకీయ నేతలే ఇలాంటి చర్యలకు దిగితే ఇంకా విలువే ఉంటుంది. అందులో వైసీపీ పార్టీలో ఇలాంటి వాళ్ళకు కొదవలేదు. వైసీపీ పార్టీని వైకామా పార్టీగా ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఎందుకనంటే మనం అంబటి రాంబాబు దగ్గర మొదలు పెట్టాలా, అవంతి శ్రీనివాస్ దగ్గర మొదలు పెట్టాలా, గోరంట్ల మాధవ్ దగ్గర మొదలు పెట్టాలా, దువ్వాడ దగ్గర మొదలు పెట్టాలా. సో ఇలా 1 కాదు 2 కాదు అనేక ఘటనలు ఆ పార్టీలో జరిగాయి. ఇవన్నీ కూడా బహిరంగ సత్యాలు, ఇందులో దాపరికమేమీ లేదు. ఎలాంటి ఘటనలు ఏ ఘటన మీద కూడా ఇప్పటివరకు వైసీపీ పార్టీ స్పందించలేదు. అలాంటి వారిని పార్టీకి దూరంగా పెట్టాల. ఫర్ ఎగ్జాంపుల్ అంబటి రాంబాబు ఉన్నాడు, టికెట్ ఇవ్వలేదా? ఇచ్చారు కదా, టికెట్ ఇచ్చారు కదా. సరే మిగిలిన వారికంటే కొంతమందికి టికెట్ ఇవ్వలేదు అనుకోండి, మరి అంబటి రాంబాబుకి టికెట్ ఇచ్చారు కదా, కొంతమందిని దూరంగా పెట్టారు. సో ఇలా డ్యామేజ్ జరుగుతున్న నేపథ్యంలో దువ్వాడకైతే ఇది ఇచ్చినట్టుకున్నారు. టెక్కలి ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి దువ్వాడను తొలగించారు. అక్కడ ఎవరో తిలక్కో ఎవరికో ఇచ్చినట్టుగా ఉన్నారు. ఆ ఇన్ఛార్జ్ బాధ్యతలను అయితే వేరొకరికి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అంటే ప్రధాన కారణం వ్యక్తిగత గొడవలతో పార్టీ ప్రతిష్టను తీస్తున్నారనే ఒక బదావాదన. అయితే ఎప్పుడైతే తనను పూర్తిగా ఇన్ఛార్జ్ నుంచి తొలగించారని తెలిసిందో దువ్వాడ కూడా కొంత మనోవేదనకు గురైనట్టుగా తెలుస్తుంది. ఆల్రెడీ ఇప్పటికే ప్రజల్లో నన్ను అప్రతిష్ట పాలు అందరూ చేస్తుంటే ఇప్పుడు పార్టీ నుంచి కూడా నాకు సపోర్ట్ లేకుండా పోయింది. నేను పార్టీ కోసం ఎంతో కష్టపడితే నన్ను ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తొలగించాలి అనుకోవటం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి దువ్వాడ కొంతమంది సన్నిహితుల వద్ద అయితే వాపోయినట్టుగా తెలుస్తుంది. అయితే పరిస్థితులు సద్దుమణిగాక మళ్ళీ ఏదోటి సెటరైట్ చేయొచ్చులే, ప్రస్తుతానికి పరిస్థితులు బాగాలేదు కాబట్టే మార్చి ఉంటారని చెప్పి సముదాయించే ప్రయత్నం చేసినా దువ్వాడ మాత్రం దాన్ని అయితే అంగీకరించే పరిస్థితిలో లేనట్టుగానే తెలుస్తుంది. ఒక రకంగా తీవ్ర అసంతృప్తిని అయితే వ్యక్తం చేశాడు. అయితే మరి అసంతృప్తిని జగన్మోహన్ రెడ్డి దగ్గర తీసుకువెళ్తాడా అంటే వేచి చూడాలా. అసలు పార్టీలో ఉంటాడా అనేది కూడా ఇప్పుడు అనుమానంగా మారింది. సరే దువ్వాడ పార్టీలో ఉన్నప్పటికీ బయటికి వెళ్ళినప్పటికీ పెద్దగా వచ్చే నష్టమేమీ ఉండకపోవచ్చు, కానీ మొత్తానికి దువ్వాడ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పట్ల పార్టీ సొంత నేతలు కూడా కొంత ఆశ్చర్యం వ్యక్తం చేసే పరిస్థితి. ఎందుకనంటే హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డిని తప్పించలేదు, గతంలో అంబటి రాంబాబుని తప్పించలేదు, అప్పట్లో అవంతి శ్రీనివాసుని తప్పించలేదు, గోరంట్ల మాధవ్ని ఎంపీగా రిజైన్ చేయించలేదు, పోనీ అలాగని పార్టీ నుంచి తప్పించలేదు. అలాగే దళిత డ్రైవర్ని హత్య చేసినటువంటి అనంతబాబు మీద కూడా చట్టపట్టాలు వేసుకుని తిరిగాడు. కానీ ఈరోజు దువ్వాడ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి ఎందుకు పార్టీ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించి వేరొక వ్యక్తికి ఇచ్చాడు అనేది ఎవరికి అంతు చిక్కని ప్రశ్న. అలా కాకుండా పార్టీ విధానాల ప్రకారం ఇప్పుడు మనం చెప్పుకున్న పేర్లన్నీ వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటూ వస్తే అందులో దువ్వాడ కూడా ఒకడు. మనం దీని గురించి పెద్దగా అసలు మాట్లాడక్కర్లా, అది పార్టీ సిద్ధాంతం, దానికి వ్యతిరేకంగా వీళ్ళు వెళ్ళారు కాబట్టి వాళ్ళ మీద వేటు వేశారు అనుకోవచ్చు. కానీ వాళ్ళందరూ బాగానే ఉన్నారు. వాళ్ళలో కొంతమందికి మన టికెట్లు కూడా ఇచ్చారు. ఎప్పటికీ వాళ్ళందరూ పార్టీతో కలిసే ఉన్నారు, పార్టీలోనే ఉన్నారు.
కానీ దువ్వాడను మాత్రం ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తొలగించారు. అంటే ఒక రకంగా దువ్వాడను పూర్తిగా దూరం పెట్టాలనే వాదన. అయితే దువ్వాడ వ్యవహారం అంతా మొదటి నుంచి కూడా వివాదాస్పదమే. ఆ గతంలో కూడా వాళ్ళ భార్య వాణి అనుకుంటా ఆ దువ్వాడకు వ్యతిరేకంగా పోటీ చేయడానికి ఆ టెక్కల్లో సిద్ధమైతే కొంతమంది వైసీపీ నేతలు సముదాయించారు. దువ్వాడకి యాంటీగానే నేను టెక్కల్లో పోటీ చేస్తానని చెప్పి స్వయంగా భార్య రంగంలో దిగింది. అయితే కొంతమంది వైసీపీ నేతలు సీనియర్ నేతలందరూ కూడా పిలిచి ఆ బుజ్జగించి వ్యక్తిగత వ్యవహారాలని రాజకీయాల దాకా తీసుకురావద్దు, మళ్ళీ తన రాజకీయ జీవితం ఎందుకు పాడు చేయటం, నువ్వు అలాంటి నిర్ణయాలు ఏం తీసుకోవద్దు, ఎన్నికలు అయిన తర్వాత చూద్దాంలో ఏదన్నా ఉంటే అని చెప్పి ఆ రోజు నచ్చజెప్పి ఇప్పుడు ఎవరైతే ప్రధానంగా ఆరోపణలు చేసి ఆందోళనలు చేస్తుందో భార్య వాణి ఆవిడనైతే పోటీ నుంచి విరమించేటట్టు చేశారు. మొన్న కూడా ఈ దువ్వాడ వ్యవహారంలో ఎవరు వచ్చారు, పైగా కొంతమంది వైసీపీ నేతలను వీళ్ళు చెప్తున్నారు ఇదంతా రాజకీయ కుట్ర అని. ఇందులో రాజకీయ కుట్రే ఉంది. నీ భార్య నీ కూతురు నీ ఇంటి ముందుకు వచ్చి ధర్నా చేస్తే అప్పుడు ఇది పబ్లిక్ అయింది. నిన్న మొన్నటి వరకు ఎవరికైనా తెలుసా ఈ కార్యక్రమం ఎప్పటి నుంచో జరుగుతుంది, ఈ తతంగం ఎప్పటి నుంచో జరుగుతుంది, నువ్వు ఆవిడతో ఎప్పటి నుంచో ఉన్నావు మాధురితో. కానీ ఏ రోజైనా సరే దీన్ని ఏ రాజకీయ పార్టీ అయినా వాడుకుందా? ఈవెన్ ఎన్నికల సమయంలో కూడా వాడుకోవాలా? ఇది బహిరంగ సత్యమే. సరే అందరికీ తెలియకపోయినా కొంతమందికి తెలుసు కదా, ఒకడికి తెలిసినా చాలు కదా నీ భాగవతం బయట పెట్టడానికి. కానీ ఎన్నికల సమయంలో కూడా దీన్ని బయటికి తీలా, ఎందుకంటే అది నీ ఫ్యామిలీ మ్యాటరు, వ్యక్తిగత విషయం, దాని గురించి పెద్దగా పట్టించుకోవాలా. కానీ ఈరోజు నీ కుటుంబమే వచ్చి రోడ్డు మీదకి వచ్చి నా భర్త నాకు కావాలని చెప్పి నీ భార్య, నా తండ్రి నాకు కావాలని చెప్పి నీ పిల్లలు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసే పరిస్థితి. అప్పుడు ఇది పబ్లిక్ అయింది. ఇందులో ఏ పార్టీ ఇన్వాల్వ్మెంట్ లేదు, ఏ మీడియా ఇన్వాల్వ్మెంట్ లేదు. వాళ్ళు రోడ్డు మీద కూర్చున్నా మీరు చూపించకూడదు, వాళ్ళని మీరు మీడియాలోకి తీసుకురాకూడదు, సోషల్ మీడియాలో పెట్టకూడదంటే సమాజం యాక్సెప్ట్ చేయదు. బయట బహిరంగంగా జరిగినటువంటి ఒక ఘటన ఏదైనా సరే ఖచ్చితంగా అది మీడియా కానివ్వండి, సోషల్ మీడియా కానివ్వండి టేకప్ చేస్తుంది. 99.9% చేస్తుంది. ఏదన్నా 1 or 2% చేయకూడని ఉంటే ఉండొచ్చు, బట్ ఇదేమీ అలాంటిదైతే కాదు కదా. సరే ఘటన ఏదైనప్పటికీ దువ్వాడ కూడా దాన్ని సమర్థించుకునే విధానాన్ని కూడా యాక్సెప్ట్ చేయలా. నీ భార్యకు విడాకులు ఇచ్చి నువ్వు తీసుకుని ఉంటే బాగానే ఉండేది. గతంలో ఇప్పుడు పాత వీడియోలన్నీ బయటికి తీశారు జనసేన కార్యకర్తల నాయకులు. గతంలో పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేశాడు. ప్రతినివతుడుగా ఉండాలి, ఒక స్త్రీతోనే ఉండాలి, పవన్ కళ్యాణ్ మాత్రం ఎంతమందిని పెళ్ళిళ్ళు చేసుకుంటాడు, ఇవా మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలని చెప్పి పెద్ద పెద్ద డైలాగులు చెప్పాడు గతంలో వాళ్ళ అధికారంలో ఉన్న సమయంలో ఒక టీవీ డిబేట్లో. ఆ వీడియోలన్నీ బయటికి తీశారు. మరి నువ్వు కూడా ఏకప్రతినివతుడిగా ఉండొచ్చుగా. పవన్ కళ్యాణ్ చేసింది లేక ఆయన విడాకులు ఇచ్చాడు, వివాహం చేసుకున్నాడు, దాన్ని విమర్శించడానికి ఏమీ లేదు. నువ్వు కూడా విడాకులు ఇచ్చి వివాహం చేసుకో, వేరొక వ్యక్తి అందులో ఇన్వాల్వ్ అవ్వడానికి అవకాశం లేదు. కానీ నువ్వు విడాకులు ఇవ్వకుండా వేరొక మహిళతో ఉంటున్నావని స్వయంగా నీ కుటుంబం ఆరోపించింది. దానికి ఒక రాజకీయ నేతగా ఉన్నావు కాబట్టి నువ్వు సమాధానం చెప్పాలి. నువ్వు అనుకోవచ్చు నేను ఎందుకు సమాధానం చెప్పాలని. నువ్వు ఒక రాజకీయ నేతగా ఉన్నావు, ప్రజల ప్రతినిధిగా ఉన్నావు, ఎమ్మెల్సీగా ఉన్నావు, కాబట్టి ఒక విషయానికి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉంది. వాస్తవానికి మరి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ నుంచి కూడా తప్పించాలా మామూలుగా అయితే. మరి అలాగేమీ లేదు. ప్రస్తుతానికి ఇన్ఛార్జి బాధ్యతల నుంచి అయితే తప్పించడం జరిగింది. దీని మీద దువ్వాడ కానివ్వండి, దువ్వాడ అనుచరులు కానివ్వండి వెనకమాల సపోర్ట్ ఇవ్వలేదు ఇన్ని రోజులు సరిగదా అంటే ఇప్పుడు ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తీసి దారుణంగా అవమానించారు. పార్టీకి ఇన్ని రోజులు చేసినటువంటి కష్టం మొత్తం కూడా ఈరోజు పార్టీ గుర్తించకుండా నన్ను పక్కన పెట్టి ఎవరినో తీసుకొచ్చి ఇన్ఛార్జ్గా నియమించిందని చెప్పి దువ్వాడ ఆయన అనుచరులు కూడా తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. కానీ కొంతకాలం వరకు ఓపిక పట్టు తర్వాత అన్నీ చక్కబడతాయని చెప్పి కొంతమంది నేతలు దువ్వాడను సముదాయించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఆయన అసంతృప్తి అయితే వేయలేదు. ఇప్పుడు మొన్న జరిగిన ఘటన కంటే నన్ను ఇది ఎక్కువగా బాధిస్తుంది అని చెప్పి కొంతమంది దగ్గర కూడా దువ్వాడ వాపోయినట్టుగా అయితే వార్తలు వస్తున్నాయి. మొత్తంగా ఏది ఏమైనా దువ్వాడ చేసినటువంటి రచ్చతో ఆ పార్టీ ఇమేజ్కి డ్యామేజ్ కలగకూడదని జగన్మోహన్ రెడ్డి దూరంగా పెట్టినట్టు తెలుస్తుంది. బట్ వైసీపీ ఇమేజ్ డ్యామేజ్ అయింది అనేది వాస్తవం. నేను ఇందాకే చెప్పా, దువ్వాడకు వ్యక్తిగతంగా ఎంత నష్టం వచ్చిందో తెలియదు కానీ పార్టీకి మాత్రం బాగా నష్టం వచ్చింది. ఎందుకంటే దీన్ని వైసీపీ పార్టీకి అంటగట్టి మాట్లాడారు. దువ్వాడ వ్యక్తిగత వ్యవహారమే అయినప్పటికీ కూడా ఆ పార్టీలో నాయకుడిగా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా పార్టీకి అంటగడతారు. అదే పార్టీలో నాయకుడు కాదనుకోండి, పార్టీకి సంబంధం లేదనుకోండి, అది వ్యక్తిగత విషయంగా చూసేవాళ్ళు. బట్ ఆ పార్టీలో వ్యక్తి కాబట్టి దీన్ని అంటగట్టారు. మొత్తానికి పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అయిన కూడా మాట కూడా వాస్తవమే. గతంలో అనేక మంది చేశారు, ఇప్పుడు దువ్వాడ కూడా చేశాడు. ఇందులో కొత్తగా అనుకోవాల్సింది ఏమీ లేదు. అయినా దువ్వాడ మీద మాత్రమే వేటు వేసే ప్రయత్నం చేయడాన్ని మాత్రం
మాత్రం అటు దువ్వాడ కానివ్వండి, దువ్వాడ అనుచరులు కానివ్వండి, ఎవరు కూడా సహించడం లేదు. మరి జగన్మోహన్ రెడ్డి ఒకవేళ పిలిచి మాట్లాడతాడా, ఒకవేళ ఏమన్నా దువ్వాడ నేను పార్టీకి రిజైన్ చేస్తానో లేదా నేను రాజకీయాల నుంచి దూరంగా వెళ్ళిపోతానో ఏదైనా ప్రకటన చేసే ఆలోచనలో ఉన్నాడా అంటే అసంతృప్తి ఎక్కువ రోజులుంటే జరిగేది అదే ఖచ్చితంగా. ఇప్పుడు దువ్వాడలో ఉన్న అసంతృప్తిని చల్లార్చాలా, ఏదో ఒక రీజన్ చెప్పి దువ్వాడ సంతృప్తి పడేటట్టు చేయకపోతే అసంతృప్తి ఎక్కువ రోజులు ఉంటేమో అవుద్ది అని పార్టీ మారుతానో, పార్టీ నుంచి వెళ్ళిపోతానో లేదా రాజకీయాలకు దూరంగా వెళ్ళిపోతానో ఆలోచన రావచ్చు. మరి జగన్మోహన్ రెడ్డి ఏమన్నా పిలిచి మాట్లాడి ఏమైనా ప్రయత్నం చేస్తాడా, లేదా దువ్వాడ లాంటి వ్యక్తులు వెళ్ళిపోయినా నాకేమీ నష్టం లేదని చెప్పి వదిలేస్తాడనేది వేచి చూడాలి.